టీవీ 999 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగిన సిబ్బందిని నియమించి ఉలవనూరు ప్రాంత ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలని ప్రజలు ఈ రోజు పీహెచ్సీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన రోగులు స్థానిక ప్రజలు హాస్పిటల్ ఎదుట నిల్చొని మా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఖాళీగా ఉన్న సిబ్బందిని వెంటనే నియమించి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని నినాదాలు చేశారు. ముఖ్యంగా కొన్ని నెలలుగా రక్త పరీక్షలు చేయడానికి ఎవరూ లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు వచ్చినప్పుడు పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం లాంటి పట్టణాలకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ వెంటనే స్పందించి ఉలవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తగిన సిబ్బందిని మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేసి పేద గిరిజన ప్రజలకు ఆరోగ్యపరంగా అండగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉలవనూరు గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బర్లా లక్ష్మణరావు, గ్రామస్తులు వెంకన్న, వీరస్వామి, రమేష్ పాల్గొన్నారు. ఏం పేరు? మన ఊళ్ళో పట్టించుకున్న వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? వెంటనే నియమించాలి. ఎల్డీ గారిని వెంటనే నియమించాలి. స్టాఫ్ ను వెంటనే నియమించాలి. సరిపడా స్టాఫ్ ను వెంటనే నియమించాలి. ఎల్డీ గారిని వెంటనే నియమించాలి.